యొక్క గ్రామానికి మరి రావడాన్ని బట్టి నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలు వచ్చారు అంటే వారితో దేవుడు వచ్చాడని అర్థం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరి సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మీ ఊరికి వచ్చాడు, మీ వాడకు వచ్చాడు, మీ వీధికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభును యొక్క మాటలు మరి ఈ దినమందు మీరు విన్నారని నేను విశ్వసిస్తున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని లేఖనం సెలవిస్తున్నదండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే నిష్ప్రయోజనమని. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈరోజు నీది, రేపు నీది కావచ్చు, కాకపోవచ్చు. కనుక మరి మనిషి బ్రతికి ఉన్నప్పుడే మరి మనం బస్సు ఎక్కేటప్పుడే టికెట్ తీసుకోవాలి. ఎక్కి దిగిన తర్వాత నేను టికెట్ కొంటాను అంటే కుదరదు. రక్షణ కూడా అలాంటిదే. బ్రతికి ఉన్నప్పుడే రక్షణ పొందాలి. అంటే రక్షణ పొందడం అంటే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్టయితే, మరి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే అప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కలుగుతుందండి. దానివల్ల ఏం ప్రయోజనము అని అంటే, మనిషికి అంటే మరణము నీతిమంతునికి ఒక్కసారి వస్తుంది, కానీ దుష్టునికి మరణం 2 సార్లు వస్తుంది. నీతిమంతుడు ఒకేసారి మరణిస్తాడు, పాపం చేసేవాళ్ళు రెండవసారి కూడా మరణం నొందాల్సి ఉంటుంది. అదే నరకం. దేవునికి మహిమ కలుగును గాక. శారీరక మరణం అనేది అందరికీ తటస్థిస్తుంది, కానీ ఆధ్యాత్మికమైన మరణం అనేది సంభవింపకూడదు అనేదే ఈ యొక్క బైబిల్ యొక్క ఉద్దేశం, దేవుని వాక్యం యొక్క లక్ష్యం. యేసయ్యకు మహిమ కలుగును గాక. కాబట్టి మీరందరూ మరి బ్రతికి ఉండగానే ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ మేము తెలియజేయనిది ఏంటంటే, బ్రతికి ఉండగానే మరి రక్షణ అనే టికెట్ కొనుక్కొని మరి ఆ యొక్క రక్షణ ఓడలో ప్రవేశించి గమ్యం క్షేమంగా చేరాలని ఆశిస్తున్నాం. మీరు అలాగే మరి ఓడలో ప్రవేశిస్తారని, రక్షణ ఓడలో ప్రవేశించి ప్రయాణం చేస్తారని విశ్వసిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ